నాకు ప్రాబ్లమ్స్ రావడం, లేడీస్ అలా బాధపడేవారు అని మా తల్లి గారు తప్ప చెప్పట్లేదు. అంటే ఆవిడ చేయలేని పనులు మా నాన్నగారు ఒక తల్లిలాగా మాకు ఏదైనా ప్రాబ్లం ఇంట్లోకి వెళ్ళకపోయినా ఏదైనా సరే మేము ఇంట్లో బట్టలు వేయడాలు, బట్టలు పెట్టాలి, సమస్తం అన్ని కూడా ఇంట్లో మాకు అందించడాలని కూడా చూపించేది తల్లి ఒక్కటే చూపుతుంది. ఇప్పుడు నుంచి నాకు తెలిసిన నుంచి మేమేమి ఇంట్లోకి వెళ్ళకపోయినా సరే అన్ని బట్టలు వేయడం, అన్ని అందించడం, దగ్గర నుంచి చూసుకోవడం నా తండ్రి చూస్తున్నారు. అందుకే నేను అన్నాను, మాతృదేవోభవ అన్నప్పుడు మా తండ్రి వర్తిస్తుందని. పితృదేవోభవ అన్నారు పెద్దలు, అంటే కుటుంబ బాధ్యత తండ్రిది. పితృదేవోభవ వాటికి అర్థం చెప్తున్నాను. నా తండ్రి ముగ్గురు ఆడపిల్లైనా ప్రతి ఒక్కరికి ఏం చదువు ఇష్టమో ఆ చదువు ప్రకారం చదివించారు. వాళ్ళు కొంచెం చదువులో నడక వాళ్ళు 10th క్లాస్ పాస్ అవుతే చాలా అనుకునేవాళ్ళు, ఎందుకంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ మనకి చాలా భయంకరం. కానీ నా తండ్రి డిసప్పాయింట్ చేయలేదు. 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చేటప్పటికి నాకు 11 మార్కులు ఫస్ట్ క్లాస్ పోయింది. అంతే, బాగా చదివారు. 11 మార్కులు ఫస్ట్ క్లాస్ పోయినప్పుడు మా నాన్న వచ్చేస్తాడు, బాబోయ్ నన్ను ఎలా అంటాడో, నన్ను పెడతాడో అంటే నాకు ఇష్టమైన, నాకు అప్పుడు వయసు 15 సంవత్సరాలు, ఇష్టమైన పసుపట్టు పనులు ఉంటాయి కదా, అయ్యి నువ్వు ప్రూఫ్ తీసుకొచ్చి నువ్వు పాస్ అయితే